నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక ప్రాంతాలు అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను ట్రైబల్ ప్రజలను అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది కాబట్టి నక్సల్ ముక్త్ భారత్ ఇలా లక్ష్యంగా తీసుకొని ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నక్సల్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 2026 డెడ్ లైన్ 2026 మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది, ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నిన్న కాక మొన్న నల్గొండ నడిబొడ్డులా నా ఏచూరి సీనని ఎవరైతే మర్డర్ చేసిండో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఒకసారి ఎవరు వదిలిపెట్టలే. వినయ్ కుమార్ జా వరంగల్లో మొట్టమొదటి హత్య జరిగినప్పుడు వాడిని కూడా ఎన్కౌంటర్ చంపేసిన. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమొచ్చారో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.